నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గ్రేసీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ నా జీవితంలోని ప్రతి క్షణం ప్రజా సేవకే అంకితం విజిటర్స్ పుస్తకంలో మోదీ సందేశం నేటి నుంచి టోల్ ఛార్జీల మోత అర్ధరాత్రి నుంచి అమలు ఓట్ల లెక్కింపునకు ముందు అప్రమత్తంగా ఉండండి అధికారులకు ముఖేష్ కుమార్ మీనా లేఖ తెలంగాణలో కాంగ్రెస్ 13 సీట్లు గెలుస్తుంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా తెలంగాణలో తరచూ విద్యుత్ కోతలు ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శలు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొనడం లేదు తేల్చి చెప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ చిహ్నంలో చార్మినార్ను తొలగించే దమ్ముందా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారిలో స్వామి వివేకానందుడి స్మారక మందిరంలో చేపట్టిన 45 గంటల ధ్యానం శనివారం మధ్యాహ్నం ముగిసింది. ఉదయం 5:50 కాషాయ వస్త్రాలతో బయటకు వచ్చిన ప్రధాని సూర్యారాధన చేశారు. కమండలంలోని పుణ్యజ్వలంతో ఆర్ఘ్యంచిచ్చారు. తన జీవితంలోని ప్రతి క్షణం ప్రజాసేవకే అంకితమని ఈ సందర్భంగా వివేకానందుని స్మారక మందిరం విజిటర్స్ పుస్తకంలో మోదీ తన సందేశాన్ని రాశారు. వివేకానంద స్మారక మందిరం సందర్శనతో నాకు అద్భుతమైన దివ్యశక్తి ప్రాప్తించినట్లు అనిపిస్తోందన్నారు. స్వామి వివేకానంద ఆధ్యాత్మిక పునరుజ్జీవానికి మార్గదర్శకుడునని కొనియాడారు. ధ్యానం ముగించిన తర్వాత ఆయన సమీపంలో ఉన్న 133 అడుగుల ఎత్తైన తమిళ కవి తిరువల్లువర్ విగ్రహాన్ని మోదీ సందర్శించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రధాని ఢిల్లీకి వెళ్లారు. ఎన్హెచ్ఏఐ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుములు ఆదివారం అర్ధరాత్రి నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుముల ధరలు పెంచుతుండగా ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి కేతపల్లి వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. కార్లు జీపులు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 5 రూపాయలు, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి 10 రూపాయలు, బస్సులు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 25 రూపాయల టోల్ ఛార్జీలను పెంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఎస్పీలు సిపిలకు లేఖ రాశారు. ఓట్ల లెక్కింపునకు ముందు లెక్కింపు రోజున ఆ తరువాత అత్యంత శ్రద్ధతో శాంతి భద్రతలను పరిరక్షించడం ఆవశ్యమని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఓట్ల లెక్కింపు అనే క్లిష్టమైన దశకు చేరుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంతో వ్యూహాత్మకంగా సవాళ్లను ఎదుర్కోవాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్నికలను చాలా వరకు శాంతియుతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తూ మీనా ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 13 సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు హోటల్లో కాంగ్రెస్ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారన్నారు. బీఆర్ఎస్ కు భవిష్యత్తు ఉండదని అన్నారు. ఆ పార్టీలో 6 ఎమ్మెల్యేలే మిగులుతారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అలా ప్రధాన ప్రతిపక్షం ఎంఐఎంఐ అయినా కావచ్చు, అంటే మేము రమ్మంటలేము, రమ్మనం. పార్టీ మూతపడ్డాక టీఆర్ఎస్ పోయి ఆ గేట్ ముందు కూర్చుంటారా? 0 నువ్వే చూపిస్తున్నావు అన్ని సర్వేలలో. ఒక్క ఎంపీ గెలవని పార్టీలో ఉంటారా? మా పార్టీలో 19 మంది ఎంపీలు ఉంటే 13 మంది కొనుక్కొని ఒక దళితుని ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓర్వలేకపోయినాడు. దళితుడికి క్యాబినెట్ హోదా అని చెప్పినాం. దళిత ముఖ్యమంత్రి అన్నోనివి 1,00,000 సార్లు 10 లక్షల సార్లు దళితుని చేయకపోతే మెడ తీసుకుంటా అన్నావు. బట్టి విక్రమార్క దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే 13 మందిని కొనేసి హోదా తీసేసి 7 ఎంఐఎంకి ఇచ్చాడు. అంటే మేము 6 అంటే మిగిలిన మామూలు, కానీ ఈసారి 6 కూడా డౌటే. బాబా మడుతులు ఈ కుట్టి కులాసం ఈ ఊరు మిగిలితే మిగులుతారు. కుట్టి కులాసం అంటే అర్థమైంది ఎవరు ఆ కట్టబడి తిరిగే పెద్ద మనిషి మిగిలితే ఆ 3 మిగులుతారు. ఎందుకంటే ఎవరు చేసిన పాపాలకు వాళ్ళే బలైపోతారు. ఎవరు చేసిన పాపాలకు వాళ్ళే బలైపోతారు. 8 గెలిచి 13 మంది తీసుకునే అవసరం ఏంది? వస్తానన్నా వద్దని చెప్పాలి. అంటే గడికోసారి ప్రతిపక్ష హోదా నాయకులు లేవగానే ఈయన లేవాలి కదా. ఆయన లేస్తే నేను లేవాలా? నేను పెద్ద దూరం కదా, నేను పెద్ద రాజ్యం నాది కదా అనుకున్నాను. అదే రాజ్యం అదే దళితుడిగా ఉప ముఖ్యమంత్రి అయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ నువ్వు ఒక
నియంతలాగా హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ లోపలికి పోతే కానిస్టేబుల్తో ఆ కార్ని బయటకు వెళ్ళగొడితే ఇవాళ కానిస్టేబుల్ కాదు మామూలు గ్రామస్తులు పోయి అలా అదే ప్రగతి భవన్లో బట్టి విక్రమార్క దగ్గర పనులు చేయించుకుంటారు. అది మాకు తేడా. అందుకని ఎంతమంది మీరుతారని చెప్పలేము, పార్టీ అయితే ఉండదు. రాష్ట్రంలో కరెంటు కోతలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఓవైపు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ తరచూ విద్యుత్ కోతలు ఉంటున్నాయని శనివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలపై పలువురు నెటిజన్లు ఎక్స్ లో చేసిన పోస్టులను కేటీఆర్ ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు ట్యాగ్ చేశారు. గతంలో విద్యుత్ కోతలో లేకుండా పవర్ సెక్టార్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన మౌలిక సదుపాయాలను కూడా వాడుకోలేని అసమర్థ స్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో తమ పార్టీ పాల్గొనదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ పోకడలను తాము నిరసిస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఇకనైనా వైఖరి మార్చుకుని సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవమానించిందని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ చిహ్నంలో చార్మినార్ ను తొలగించే దమ్ముందా అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళా తోరణం ఉండాల్సిందేనని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం పాలకుల ఆనవాళ్లను తొలగిస్తామని హెచ్చరించారు. బలిదేవతకు రేవంత్ రెడ్డి భక్తుడిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకలకు బీజేపీ నేతలను పిలిస్తే బాగుండేదన్నారు. సమాధికి క్షీణమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అరాచకాలు చేసి ఎంతో హిందువుల రక్త మాంసాలతోటి, హిందువుల మానభంగాలు, ఆడబిడ్డల మానవిమానాలతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోలో నుంచి తీయడం కాదు. ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నిటిని కూడా తీసేటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. చార్మినార్ని పూర్తిగా చిహ్నం నుంచి తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో వలసవాదులైనటువంటి ఈ ప్రాంతంలో అరాచకంగా జ్వరపడ్డటువంటి ముస్లిం పాలకులు హిందూ సామ్రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకొని దురాక్రమణ చేసినటువంటి దురాక్రమవాదులు ఈ ప్రాంతంలో హిందువులను ఊచకోతకు వచ్చినటువంటి ఆ పాలకుల ఆనవాళ్లను కూడా మీరు మరి పూర్తిగా తీసేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి గుర్తు చేస్తూ ఉన్నది. నిజంగా రాజరిక గుర్తులను తొలగించాలని చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఉంటే తెలంగాణ నుంచి ఎన్నో ప్రాంతాల్లో వారి గుర్తుల్ని చిహ్నాలని తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ తెలంగాణ గడ్డ మీద హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణం ఈ ప్రజల కోసం, తెలంగాణ బిడ్డల కోసం, ఈ తెలంగాణ తెలుగు బిడ్డల కోసం, ఈ ప్రాంతంలో హిందూగా ప్రతి హిందూకి వారి సంక్షేమం కోసం పనిచేసినటువంటి మరి హిందూ రాజు అయినటువంటి
కాకతీయ సామ్రాజ్యపు తోరణమైనటువంటి ఆ తోరణాన్ని తొలగించడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.